హాయ్ అండి అందరికీ. చూడండి ఇక మిరపకాయలు ఏం పచ్చడి చేస్తున్నట్టే చూపిస్తాను మీకు. ఏం పచ్చడి చేస్తున్నా అన్నది. ఇక ధనియాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని తెల్లుల్లిగడ్డలు ఇవన్నీ వేసి ముందుగా చించాలి. ఇట్లా మధ్య వేయించి వేయించి వేయించాలి. చూడండి చించిన తర్వాత ఇక గ్యాస్ అంటే నిన్న పెడుతున్నా. గ్యాస్ అనేది చూడండి, గ్యాస్ అంటే పెట్టిన ఇలా కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాతకి మిర్చి వేసుకోవాలి. చూడండి ఇవి అయితే వేసుకున్నాం. ధనియాలు చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు మంచిగా నూనె పోసి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పచ్చడి చేస్తా. చూడండి ఎట్లా చేస్తాం చూడండి. పూర్తిగా మస్తు ఉంటుంది పచ్చడి. ఉప్పు తగినంత ఉప్పు, చూడండి. తర్వాతకి ఏం వేసుకోవాలంటే మునగాకు. ఇక మనం ములక్కాయలు తెంపుకొని ములక్కాయలు తెచ్చుకొని వండుకుంటాం చూడు, అదే మునగాకు. మునగాకు తింటే మంచిగా రక్తం వస్తుందట. చూడండి మా బిడ్డకు ఇట్లా పట్టి పెట్టాలని చెప్పారు డాక్టర్లు. ఇక మునగాకు వేసి చేస్తున్నాం, పచ్చడి చేస్తున్నాం. మునగాకు పచ్చడి చూడండి. మునగాకుది ఇక సరిపోయిందండి. అది సాలకుండా తర్వాత వేసుకున్నాను. కొంచెం మునగాకు ఏం చేయాలంటే తెంపుకురావాలి. తెంపుకొచ్చి మంచిగా ఫ్రెష్గా కడిగి నీళ్ళలో కడిగి మంచిగా గుడ్డ మీద ఆరబెట్టాలి. తువాలు వేసి మంచిగా దాని మీద ఆరబెట్టిన పోసి ఆరబెట్టిన తర్వాత ఎండబెట్టి తర్వాత ఎండినాక నిన్న ఎండబెట్టిన. ఈరోజు అయితే పచ్చడి చేస్తున్నాం. చూడండి పట్టినాక మిక్సీ పట్టినాక చూపిస్తాం. మళ్ళీ ఎల్లిపాయలు కూడా వేయాలి. చూడండి మునగాకు కారం పొడి, పచ్చడి అంటారు, పచ్చడి కాదు మునగాకు కారం పొడి. చూడు నూరినాక చూపిస్తాం ఒకసారి. చూడండి ఓకే అండి. కారం పొడి,
బాగుంది కారం పొడి. చాలా మునగా కారం పొడి మంచిగా ఉందారా? సూపర్. కారం పొడి అయితే మస్తుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోరు. మంచిగా రక్తం వస్తుంది. రక్తం లేని వాళ్ళకైతే బాగా వస్తుంది రక్తం మంచిగా. డాక్టర్ అమ్మ అయితే అదే వాడమని చెప్పింది మా బిడ్డకు. అందుకే చేసాను మునగాకు తెచ్చి. మునగాకు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు, తర్వాత మళ్ళీ మనకు మినపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ పప్పు లేదు ఇంట్లో, అందుకనే వీటితోటే చేసినాయి. ఇక ఎట్లుందో చూసినంటే మా బిడ్డ అయితే అన్నం తింటుంది. నేను కూడా తిన్నా. బాగుంది కారం పొడి, సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోరు. మరి బాయ్. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తలేరు, అందరు చూస్తుర్రు, వదిలేస్తుర్రు. చిలకల వీడియోలకైతేనే మంచిగా చేస్తుర్రు, ఇట్లా చేసిన వీడియోలకైతేనే చేస్తలేరు. ఎప్పుడు అయ్యాయి కావాలంటే ఏడికెళ్ళి వస్తాయి. ఏం చేయాలి? ఇట్లాంటి పరిస్థితులలో ఏదో ఒకటి చేయాలి.